ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక నిజమైన కథ చెప్పుకోబోతున్నాం. ఈ కథలో ఒక 19 సంవత్సరాల అమ్మాయి నిష ఒక 57 సంవత్సరాల వృద్ధుడితో సంబంధం పెట్టుకోవడానికి సిద్ధమై ఎవరు ఊహించని నేరానికి పాల్పడింది. ఈ కథ రాజస్థాన్లోని జైపూర్ నగరంలో అంబాబాడి అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. ఈ కథ మీకు కేవలం వినోదం కోసం చెప్పడం కాదు, ఒక ముఖ్యమైన నీతిని నేర్పడానికి. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ కథ జైపూర్లోని అంబాబాడిలో నివసించే 57 సంవత్సరాల పంచమ్ సింగ్ అనే వ్యక్తి గురించి. పంచమ్ సింగ్ ఒక సంపన్న వ్యాపారి. దుస్తుల వ్యాపారంలో అతనికి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అతని ముగ్గురు కొడుకులు చదువు పూర్తి చేసి వివాహం చేసుకొని తమ కుటుంబాలతో వేరే చోట్ల స్థిరపడ్డారు. 2 సంవత్సరాల క్రితం అతని భార్య అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి పంచమ్ సింగ్ ఒంటరిగా జీవిస్తున్నాడు. అతనికి డబ్బుకు లోటు లేదు. సమాజంలో మంచి గౌరవం ఉంది. అతను బయటకు వెళ్ళేటప్పుడు డైమండ్ గొలుసులు, ఉంగరాలు ధరించి తన సంపదను ప్రదర్శించేవాడు. ఈ గౌరవం, సంపద చూసి చాలా మంది ఆకర్షితులయ్యేవారు, ముఖ్యంగా యువతులు. పంచమ్ సింగ్ కు ఒక బలహీనత ఉంది. అతను యువతుల పట్ల ఆకర్షణ కలిగి ఉండేవాడు. ఒంటరితనం అతన్ని కుల్లబొడి చేసేది. అందుకే అతను యువతులను లగ్జరీ హోటళ్లకు తీసుకెళ్లి వారితో సమయం గడిపేవాడు. డబ్బు ఇచ్చి వారితో సంబంధాలు పెట్టుకునేవాడు. ఒకరోజు పంచమ్ సింగ్ బయటకు వెళ్తుండగా 21 సంవత్సరాల నిష అనే అమ్మాయి అతని దృష్టిని ఆకర్షిస్తుంది. నిష అందమైన అమ్మాయి. ఆమె ధరించిన లేలేత దుస్తులు ఆమె అందాన్ని మరింత పెంచాయి. పంచమ్ సింగ్ ఆమెను చూసి మైమరిచిపోయాడు. నిష కూడా అతని సంపద, హోదా గురించి తెలుసు. ఆమె అతని వైపు చూసి నవ్వింది. పంచమ్ సింగ్ తనను తాను ఆపుకోలేక నిషతో ఒక రాత్రి గడపాలని, ఆమె ధర చెప్పమని అడిగాడు. నిష ఒక రాత్రికి 15,000 రూపాయలు అడిగింది. పంచమ్ సింగ్ అంతకు రెట్టింపు 2 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇద్దరు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు ఒక లగ్జరీ హోటల్లో గది తీసుకున్నారు. గదిలోకి వెళ్ళి 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. నిష మనసులో అనుకుంది, ఈ 57 సంవత్సరాల వృద్ధుడు ఏం చేయగలడు? 2 నిమిషాల్లో ఈ పని అయిపోతుంది. నేను డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను. కానీ ఆమె అనుకున్నది తప్పని తేలింది. నిష బట్టలు విప్పి పంచమ్ సింగ్ ను కూడా విప్పమని చెప్పింది. అతను బట్టలు తీసేశాక నిష అతని శరీరాన్ని చూసి భయపడిపోయింది. ఆమె ఊహించిన దానికంటే పంచమ్ సింగ్ బలమైన వ్యక్తి. ఆమె భయంతో వణికిపోయి, నన్ను వదిలేయండి, నాకు డబ్బు వద్దు అని అరిచింది. కానీ పంచమ్ సింగ్ వినలేదు. అతను ఆమెతో బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడు. ఆ రాత్రి ఆమెకు ఒక పీడకలలా మారింది. గంటల తరబడి ఆమెను వదలకుండా అతను ఆమెను హింసించాడు. నిష అరుస్తూ బతిమాలింది, కానీ అతను వినలేదు. చివరికి అతను అలసిపోయి నిద్రపోయాడు. నిషకు 15,000 ఇచ్చి ఆమెను పంపించాడు. నిష ఇంటికి వెళ్లి 3 రోజులు మంచం దిగలేదు. ఆమె శారీరకంగా, మానసికంగా బాధపడింది. కానీ పంచమ్ సింగ్ కు నిష అంటే ఇష్టం పడిపోయింది. అతను మళ్ళీ ఆమెను పిలిచాడు. ఈసారి 25,000 ఇస్తానని చెప్పాడు. నిష డబ్బు ఆశతో అతనితో మళ్ళీ కలవడానికి అంగీకరించింది. ఇలా 3 నెలల పాటు వారి సంబంధం కొనసాగింది. నిషకు డబ్బు రుచి చూసింది. ఆమె మనసులో ఒక ప్రమాదకరమైన పథకం తయారైంది. ఒకరోజు నిష ఒక లగ్జరీ హోటల్లో గది బుక్ చేసి పంచమ్ సింగ్ ను పిలిచింది. అతను రాకముందే ఆమె గదిలో ఒక దాచిన కెమెరాతో వీడియో రికార్డింగ్ సెట్ చేసింది. వారు గదిలో గడిపిన సమయాన్ని ఆమె రికార్డ్ చేసింది. ఆ వీడియోను 2 రోజుల తర్వాత పంచమ్ సింగ్ కు పంపి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. లేకపోతే ఆ వీడియోను బయట పెడతానని బెదిరించింది. పంచమ్ సింగ్ తన గౌరవం దెబ్బతినకూడదని ఆమె డిమాండ్కు ఒప్పుకున్నాడు. నిషకు 10 లక్షలు ఇచ్చి వీడియో డిలీట్ చేయమన్నాడు. నిష డబ్బు తీసుకుని జైపూర్ నుంచి లక్నోకు పారిపోయింది. కానీ పంచమ్ సింగ్ అంత సులభంగా వదిలేసే వ్యక్తి కాదు. అతనికి ఊరిలో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. అతను స్థానిక పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్తో ఈ విషయం చెప్పాడు. నిషపై కేసు నమోదు చేశారు. ఆమె ఫోన్ నంబరును ట్రాక్ చేశారు. 6 నెలల తర్వాత నిష ఫోన్ ఆన్ అవ్వడంతో ఆమె లొకేషన్ తెలిసింది. పోలీసులు లక్నోకు వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. పోలీస్ విచారణలో నిష అన్ని ఒప్పుకుంది. నాకు డబ్బు కావాలి, అందుకే పంచమ్ సింగ్ వంటి సంపన్నులకు లక్ష్యంగా చేసుకున్నాను అని చెప్పింది. ఆమె చేసిన నేరాలు బయటపడ్డాయి. కోర్టులో ఆమెను దోషిగా నిర్ధారించింది. జైలుకు పంపారు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ అనైతిక మార్గాలు ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. ఇలాంటి వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంతో సంతోషంగా సురక్షితంగా ఉండండి. ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.